మన విశ్వాసం వాళ్ళ విశ్వాసంతో పోల్చి చూసుకుంటే మనం ఎక్కడ అట్టడుగున ఉన్నట్టు ఉంటుంది, వాళ్ళేమో తారాస్థాయిలో ఉన్నట్టు ఉంటుంది. విశ్వాస విషయంలో దేవుణ్ణి విశ్వసించి, దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి వెంబడించి, దేవుని దగ్గర నుండి పొందుకునే విషయాలు. ఉదాహరణకి, అబ్రహామా, నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుడు నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొచ్చి మొరియా దేశమందు నేను నీకు చూపించేటువంటి పర్వతం మీద బలిగా, దహన బలిగా అర్పించన్నాడు. ఆ మాటకి సిద్ధపడి తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడండి అబ్రహాము. దేవుడు కోరాడు, నా బిడ్డని బలిగా నేను అర్పిస్తానని తీసుకుని వెళ్ళాడు. నేను అంటున్నాను, విశ్వాసం అంటే అసలు నిజంగా నేను ఆ పొలం రావాలనుకున్నాను అన్నయ్య, దేవుడు దయ వల్ల విశ్వాసంతో ప్రార్థన చేశాను, అద్భుతం చేశాడా.